కోటీశ్వరుల దగ్గర నుంచి నిరుపేదల వరకు కూడా మ్యాక్సిమం టు మ్యాక్సిమం వాళ్ళు నిరుపేదలైనా కాస్త కూస్త డబ్బున్న మిడిల్ క్లాస్ వాళ్ళైనా లేకపోతే కోటీశ్వరుల పిల్లలైనా చెప్పేటువంటి ఒకే ఒక సమాధానం ఏంటి అంటే మొట్టమొదటిసారిగా నేను డాక్టర్ అవుతాను అనే సమాధానం చెప్తాను. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ అగ్రవర్ణాలలో ఉన్న నిరుపేదలు కానీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈవెన్ బ్రాహ్మిన్స్లో ఉన్నటువంటి నిరుపేదలు, వైశ్యాస్లో ఉన్నటువంటి నిరుపేదలు, కమ్మవాళ్ళలో నిరుపేదలు, రెడ్డిలో ఉన్నటువంటి నిరుపేదలు, ఇలాంటి వాళ్ళందరూ డాక్టర్ వృత్తి చదివి ఏ అపోలో హాస్పిటల్లోనో ఏ కామినేని హాస్పిటల్లోనో 2 లక్షలకో 1,50,000కో జీతాలకు ఉద్యోగాలు జాయిన్ అయిపోతూ ఉంటారు. హాస్పిటల్ పెట్టే స్థాయి మన పిల్లలకి ఆర్థికంగా ఉండదు. ఇలాంటి వైద్య విద్యని అదృష్టం కొద్దీ మనకి రాష్ట్రం విడిపోయిన కారణంగా ఈరోజు ఇంత సీరియస్గా మెడికల్ విద్య మీద ఎందుకు శ్రవణ్ కుమార్ మాట్లాడుతున్నారు, ఎందుకు వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది, ఎందుకు సిపిఐ సిపిఎం మాట్లాడుతుంది, ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడుతుంది, ఎందుకు దళిత సంఘాలు మాట్లాడుతున్నాయి, ఏంటి వీళ్ళకి వచ్చినటువంటి పీపీపీ మోడల్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, పీపీపీ మోడల్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో ఎవరికి అర్థం కావటంలా. అసలు పీపీపీ మోడల్ అసలు ఇంకొక ఆయన అంటాడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి, అసలు మెడికల్ విద్య అవసరం లేదండి, ఇది ఓన్లీ ప్యాషన్, అసలు ఈ మెడికల్ విద్య వల్ల అన్ని అనర్థాలే, అసలు మెడికల్ విద్యను ఎత్తేసేయాలండి. గౌరవనీయులైనటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు పొద్దు లెగిస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసి పీపీపీ మోడల్ ఎంత గొప్పదో చెప్తుంది. ఇంకొక ఆయన ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రి. ఆరోగ్య శాఖ మంత్రి కేవలం మా ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్రాపర్ ఫెసిలిటీసు ఫ్యాకల్టీ లేని కారణంగా వీటిని పీపీపీని 33 సంవత్సరాలకి మేము వీటిని లీజ్కి ఇచ్చేస్తున్నాం ప్రైవేటు వ్యాపారులకి, మెడికల్ కాలేజెస్ని. అంటే ఎంత దారుణంగా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అనేది ప్రజలకి ఖచ్చితంగా వివరించి చెప్పాలి. ఇన్ని రాజకీయ పార్టీలు మెడికల్ విద్య మీద, ప్రైవేటీకరణ మీద ఇంత ఉద్యమం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా మాట్లాడలేని పవన్ కళ్యాణ్ ఇంకో పక్క, మాటల నుండి మాట్లాడటానికి అవకాశం లేని నారా లోకేష్ ఇంకొక పక్క, మాటల్ని దాచిపెట్టుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఇంకొక పక్క, ఈరోజు 3 పార్టీలు కలిసి ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీతో సహా ఈ మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెట్టే పీపీపీ మోడల్లో తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ తల్లిదండ్రులు, ఈ విద్యార్థులు, ఈ రాజకీయ నాయకుల్ని, ఈ సమాజాన్ని మేల్కొల్పాల్సినటువంటి బాధ్యత వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క మేధావి దగ్గర ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. దానికోసం మాత్రమే ఈరోజు ఇంతమంది మేధావులు ఈరోజు ఇక్కడ కూర్చొని ఒక సదస్సు ద్వారా ప్రపంచానికి ఒక వాళ్ళ దగ్గర ఉంటుంది. వాట్ ఈస్ రాంగ్, ఏమవుతుంది పీపీపీ మోడల్లో? ఇది ప్రతి ఒక్క సామాన్యుడి మధ్యలో మెదిలే ప్రశ్న. దీనికి మన సమాధానం చెప్పి తీరాలి ఈ సభ నుంచి. ఒక 5 నిమిషాలు మాత్రమే నేను తీసుకుంటే ఎక్కువ తీసుకుని, ఎందుకంటే పెద్ద పెద్ద మేధావులు అందరూ ఉన్నారు. నేను ఈ సభ ఏర్పాటు చేయడం చెప్పాను. మెడికల్ కాలేజీల్లో మెడికల్ కాలేజీల్లో మెడికల్ సీట్లు ఎంత ఇంపార్టెంట్. సోదరులారా, మనకి 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన కారణంగా సెక్షన్ 94 ఆఫ్ పంచాయత్ బైఫర్కేషన్ యాక్ట్ 2014 ప్రకారం కొన్ని ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూషన్స్, అంటే ఐఐటి కాలేజెస్, తర్వాత ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ కాలేజెస్, సెంట్రల్ గవర్నమెంట్ రంగ సంస్థలు, ఇవన్నీ కూడా విడిపోయినటువంటి రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద పడింది. కేంద్ర ప్రభుత్వం మీద పడినప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ద్వారా ఈ రాష్ట్రానికి, అంటే ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మన దగ్గర ఉన్నటువంటి మెడికల్ సీట్లు కేవలం 6,000 మాత్రమే. రహారంగా 6,000 మెడికల్ సీట్లలో మాత్రమే 5.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి విద్యార్థులు, అంటే కళ్ళు మూసి కళ్ళు తెలిసేలోపు ఒక సంవత్సరంలో 6,000 మంది డాక్టర్లు మాత్రం బయటకు వస్తున్నారు. ఎంతమంది డాక్టర్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు ఎవరికి తెలియదు. ఎంతమంది ఫారెన్ వెళ్ళిపోతారు ఎవరికి తెలియదు. ఎంతమంది హైదరాబాద్ వెళ్తారు, చెన్నై వెళ్తారు. ఎందుకు అంటే చదువుకున్న డాక్టర్లు అందరూ డబ్బుల స్థాయిని బట్టి ఫారెన్ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, హైదరాబాద్ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కొత్త హాస్పిటల్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో ఈ రాష్ట్రంలో మెడికల్ విద్యకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గత ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్తో కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి 17 కాలేజెస్కి మనకి అప్రూవల్ తీసుకుని వచ్చింది. ఈ 17 కాలేజీల్లో రమారమి 4,250 సీట్లు, కొత్త సీట్లు వస్తాయి.
అంటే 4250 కొత్త డాక్టర్లు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల వల్ల బయటకు వచ్చే అవకాశం ఉంది. సరే, కొన్ని కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అయ్యి, కొన్ని కాలేజీలు స్టార్ట్ కాలేదు. ఓవరాల్గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ 17 కాలేజీలు, 17 కాలేజీల్లో రమారమి 14 కాలేజీలు గవర్నమెంట్ కాలేజెస్. సో గవర్నమెంట్ కాలేజీ కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చింది. సహజంగానే మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ కింద అప్రూవల్ ఇవ్వాలి అంటే చాలా కష్టం. ఎందుకు అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీల వాళ్ళు డబ్బులు కట్టి, లంచాలు కట్టి మెడికల్ విద్యను వ్యాపారంగా మారుస్తారు. కాబట్టి నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళకి మాత్రమే అప్రూవల్ ఇస్తుంది. ఆ గవర్నమెంట్ కూడా ఎంతో కష్టపడి డబ్బులు మేము ఖర్చు పెడతాము వైద్యం మీద అని అవగాహన ఉన్నప్పుడు మాత్రమే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చే పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధ్యక్షతన రమారమి 5600 కోట్ల రూపాయలు మేము వెచ్చిస్తాము అని బడ్జెట్ శాంక్షన్ చూపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడికల్ కౌన్సిల్ 17 మెడికల్ కాలేజీలకు అప్రూవల్ ఇచ్చింది. అడ్మిషన్ స్టార్ట్ అయితే రమారమి ఒక 4000 సీట్లు ఉంటే, 4200 సీట్లు ఉంటే 4200 సీట్లు కూడా నిరుపేద విద్యార్థుల చేత కన్వీనర్ ద్వారా మాత్రమే ఫిల్ అవుతుంది. అంటే దీనికి సంబంధించి 13,000 14,000 రూపాయలు కన్వీనర్ కోటా ఫీజు ఉంటుంది తప్ప ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డొనేషన్ తీసుకుని సీట్లు అమ్మే పరిస్థితి ఉండదు. ఏది గవర్నమెంట్ 17 మెడికల్ కాలేజెస్కి అయ్యేటువంటి ఖర్చు 8,200 300 రమారమి 5,500 కోట్లు ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ గత ప్రభుత్వం చేసి పెట్టి, ఇప్పుడు కొత్తగా మీరు ఇంకొక 3,000 కోట్లు అలొకేషన్ చేస్తే 17 మెడికల్ కాలేజెస్లో 4,500 మంది డాక్టర్స్ నిరుపేద అయినటువంటి డాక్టర్లు బయటకు వస్తారు విత్ నామినల్. ఇంకొక అనర్థం ఏంటి అంటే ప్రతి మెడికల్ కాలేజీకి అటాచ్డ్గా ఒక 300 పడకల ఆసుపత్రి ఉండాలి. అది ప్రైవేట్లో గవర్నమెంట్లో ఉంటే గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ హాస్పిటల్గా ఉంటుంది, ప్రైవేట్లో ఉంటే ప్రైవేట్ హాస్పిటల్గా ఉంటుంది. రేపొద్దున ఈ ప్రైవేట్ పీపీపీ విధానంలో కట్టే ప్రతి హాస్పిటల్కి సంబంధించి దాంట్లో సర్జరీలు కానీ ఇంకోటి కానీ డబ్బులు తీసుకొని మాత్రమే చేస్తే, వైద్యం కూడా ప్రైవేట్ పరం చేస్తే సామాన్యుడు ఎక్కడికి వెళ్ళాలి? నా పిల్లలకి విద్య లేదు, నాకు వైద్యం లేదు, డబ్బున్న వాడికే ఆపరేషన్, డబ్బున్న వాడికే వైద్య విద్య అంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మనం స్పందించాల్సిన అవసరం ఉందని నేను మీ ద్వారా ఈ మీటింగ్కి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి కూడా తెలియజేస్తున్నాను. సో దయచేసి ఆ విధంగా ఖచ్చితంగా చేసి తీరాలి. ఈరోజు ఈ స్టేట్మెంట్ కూడా కొన్ని లక్షల మంది తల్లి, ఇంకా విద్యార్థులకు సంబంధించిన విషయం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణాలలో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలకు సంబంధించినటువంటి అంశం, వైద్యానికి సంబంధించిన అంశం. మీ హెరిటేజ్లో పాలు కాదు మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవటానికి. ఇది విద్య. అదిగో అక్కడ కూర్చున్నారు మహానుభావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఇచ్చిన రిజర్వేషన్స్లో చదువుకునే హక్కు హూ ఆర్ యూ బ్లడీ తీసేయటం. మీకు ఆ స్థాయి లేదు. ఖచ్చితంగా నేను ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళని కూడా అడుగుతున్నాను, మా పార్టీ తరఫు నుంచి మేము చిన్న కాంట్రిబ్యూషన్గా ఒక 7 నుంచి 8 లక్షల సంతకాల సేకరణ చేయడానికి ఉద్యమాన్ని మేము తీసుకుంటున్నాం సార్. సర్టన్లీ వీ విల్ ఆల్సో కాంట్రిబ్యూట్ 7 to 8 lakhs. ఆల్రెడీ ఈరోజు ఒక 15 చోట్ల 15 జిల్లాల్లో ఇలాంటి మీటింగ్ జరుగుతుంది. అన్ని చోట్ల సంతకాల సేకరణ చేయమన్నాం. ఎందుకంటే మాకున్న స్థాయిలో 1000, 2000, 3000 ఒక గ్రామానికి సేకరించినా కూడా దట్ విల్ బి ఎ వెరీ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు నేషన్. సో సర్టన్లీ మేము కూడా కాంట్రిబ్యూషన్ చేస్తాం. 7-8 లక్షల సంతకాల సేకరణకి మేము కూడా ఒక టాస్క్ తీసుకున్నాం. నేను అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్న వారందరినీ కూడా కోరుచున్నా, మీరు కూడా పెద్దన్న పాత్ర తీసుకొని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక లీడ్ తీసుకుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వం మీద ఫైట్ చేయాల్సినటువంటి బాధ్యత వారికి ఉంది. వారిని కూడా కలుపుకొని, మాలాంటి వాళ్ళని కూడా కలుపుకొని ఉద్యమం చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కాల్ ఇస్ వెరీ వెరీ గుడ్ కాల్. అండ్ రాబోయే 4 సంవత్సరాలు ప్రజా సమస్యల మీద ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాటం చేయాలి. ఇది వైఎస్ఆర్సీపీకి, మాకు, మిగతా రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా ఒక ప్రజలకి మంచి చేసే విషయంలో ఒక మంచి ఎఫర్ట్, ఒక గుడ్ కాల్ అని చెప్పి నేనైతే భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కాకినాడ